అందరికీ నమస్కారం అండి. మన త్రిప్లస్ పికిల్కి స్వాగతం. ఈరోజు నేను 4 కేజీల చికెన్తో ఎంతో రుచికరమైన చికెన్ పికిల్ ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. ఈ పికిల్ అనేదండి అన్నం, ఇడ్లీ, దోశ, వడ, చపాతీ ఎందులో వేసుకున్నా మనకి పచ్చళ్ళు లేకపోయినా ఈ చికెన్ పచ్చడి వేసుకుని తినేయచ్చండి, అంత బాగుంటుంది. కాబట్టి ఈ వీడియోని మీరు ఎక్కడ స్కిప్ చేయొద్దండి. ఈ వీడియోని పూర్తిగా చూడండి. పూర్తిగా చూసినట్లయితేనే మీకు పక్కా కొలతలతో అన్నీ తెలుస్తాయండి. కాబట్టి ఈ వీడియో చూసిన తర్వాత మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత కామెంట్లో నాకు ఎలా ఉందో చెప్పండి. ఈ వీడియోని మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. ముందుగా నేను 4 కేజీల చికెన్ తీసుకుండి శుభ్రంగా కడిగి నీళ్ళు తడి అనేది లేకుండా ఇలా పసుపు ఉప్పు వేసి బాగా కలుపుకుంటున్నానండి. ఇక్కడ నీళ్ళ తడి అనేది ఉండకూడదు. ఎందువల్లంటే నీళ్ళ తడిగా ఉన్నట్లయితే మనకి పచ్చడి ఎక్కువ కాలం నిల్వ ఉండదండి, అలాగే త్వరగా పాడైపోతుంది. కాబట్టి మనం నీరు అనేది ఉండకుండా ముక్కల్ని బాగా పిండి అప్పుడు మనం పసుపు ఉప్పు కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత మనం ఒక అరగంట అయినా దీన్ని పక్కన పెట్టుకోవాలండి. ఇలా చూడండి, చికెన్ ముక్కలకి పసుపు ఉప్పు బాగా పట్టాయండి. ఇలా పసుపు ఉప్పు వేయడం వల్ల చికెన్కి రంగు, రుచి, వాసన అనేది చాలా బాగుంటుందండి. ఇలా చూడండి, మనం చికెన్ నిల్వ పచ్చడి కోసం ముందుగా చికెన్ ఇలా ఉడికించుకోవాలండి. ఇలా ఉడికించుకోవడం వల్ల చికెన్లోని తేమ శాతం పూర్తిగా తగ్గుతుందండి. అలాగే ఏమన్నా సూక్ష్మక్రిములు ఏమన్నా ఉంటే నశించిపోతాయండి. పచ్చడి ఎక్కువ రోజులు రావాలి అంటే ఇలా చేయాలండి. చూడండి, మన చికెన్ అయితే ఉడికిపోయింది. ఈ విధంగా అనేది ఉడకాలండి. ఇప్పుడు దీని అంతటిని ఒక జాలి దాంట్లోకి తీసుకుందామండి. ఇలా చూడండి, ఇక్కడ నేను చికెన్ నిల్వ పచ్చడికి పల్లీ నూనె మాత్రమే ఉపయోగిస్తున్నానండి. మీరు కూడా పచ్చడి చేసేటప్పుడు పల్లీ నూనె వాడండి. ఎందుకంటే మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉండాలి అంటే, ఏదైనా నిల్వ పచ్చళ్ళు ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే మనం పల్లీ నూనె మాత్రమే వాడాలండి. దీనివల్ల ఏమవుతుందంటే పచ్చడికి కూడా మరింత టేస్ట్ అనేది వస్తుందండి. నూనె బాగా వేడయిన తర్వాత ఈ చికెన్ ముక్కల్ని ఒకేసారి వేయకుండా సగం సగం వేసుకోవాలండి. ఇలా వేయడం వల్ల ముక్క లోపల వైపు కూడా చాలా బాగా ఉడుకుతుందండి. మంట ఎప్పుడు పెద్ద మంటలో ఉండకూడదండి, చిన్న మంటలోనే ఈ చికెన్ ముక్క అనేది ఫ్రై అవ్వాలండి. ఈ విధంగా ఫ్రై అవ్వాలండి. తర్వాత మనం బాగా కాగి ఉన్న నూనెలో 7 టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయేంత వరకు మనం వేపుకోవాలండి. అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎప్పుడు కూడా తాజాగా ఉన్నదే వేసుకోండి. అప్పటికప్పుడు రెడీ చేసుకోవాలండి నిలవ పచ్చడికి. ఎప్పుడు కూడా ఫ్రిడ్జ్లో పెట్టిన అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రం వాడకండి. చూడండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత మనం ఒక 5 రెమ్మలు కరివేపాకు వేసుకోవాలండి. ఈ కరివేపాకు వల్ల నిలవ పచ్చడికి మరింత టేస్ట్ పెరుగుతుందండి. ఇప్పుడు దీన్ని కాసేపు పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు మనం చికెన్ నిలవ పచ్చడికి కావలసిన మసాలాలన్నీ వేపుకుందామండి. ఈ మసాలాలకు సంబంధించిన వివరాలన్నీ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తానండి, అక్కడ చూడండి. ఇక్కడ నేను 16 నిమ్మకాయలు తీసుకున్నానండి. అయితే ఈ నిమ్మకాయల యొక్క ఉపయోగం ఏంటంటే, నిలవ పచ్చళ్ళకి ఈ నిమ్మరసం వేయడం వల్ల పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి. అలాగే పచ్చడి కూడా త్వరగా పాడవదండి. పచ్చడికి మరింత టేస్ట్ వచ్చేది నిమ్మరసమేనండి. ఇప్పుడు మనం పచ్చడి రెడీ చేసుకుందామండి. పచ్చడి కావలసిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. నిమ్మరసం, వెల్లుల్లిపాయ ఒకటి పెద్దది, గరం మసాలా పౌడరు, ఉప్పు 70 గ్రాములండి, కారం వచ్చేసి 120 గ్రాములు, 1 టీ స్పూన్ ఆవపిండి అండి. నూనె గోరువెచ్చగా ఉన్నప్పుడండి ఉప్పు, కారం, మనం రెడీ చేసి పెట్టుకున్న గరం మసాలా పొడి అండి, 1 టీ స్పూన్ ఆవపిండి అండి, చికెన్ ముక్కలండి. ఇవన్నీ వేసిన తర్వాత ఒక ఎల్లుల్లిపాయ, పెద్ద సైజు ఎల్లుల్లిపాయ వేయాలండి. ఒకసారి కలిపిన తర్వాత మనం తీసి పెట్టుకున్న నిమ్మరసం వేయాలండి. అంతేనండి, మన చికెన్ పికిల్ రెడీ అయ్యింది. ఎంతో నోరూరించే మన చికెన్ పికిల్ రెడీ అయ్యిందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీరు కూడా ఈ చికెన్ పికిల్ ట్రై చేయండి.